హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పేపర్స్‌తో మనం చాలా రకాల క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. ఈ లీవ్స్ చూసారా? చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికి నేను ఒక ఏ4 షీట్‌ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని దానితో చేస్తున్నాను. మీరు ఏ సైజ్ పేపర్ అయినా తీసుకోవచ్చు. అంటే 5/5, 6/6, 7/7 ఇలా అన్ని వైపులా మనకి ఈక్వల్‌గా ఉండాలనమాట. అంటే స్క్వేర్ షీట్ ఉండాలి. సో, ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 10/10 ఉంటుంది. దీనిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్‌లో 3 ఫోల్డింగ్ మార్క్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ మార్క్ నుంచి సెకండ్ ఫోల్డింగ్ మార్క్‌కి మిడిల్‌లో ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ ఫోల్డింగ్ మార్క్‌ని ఫోల్డ్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఫోల్డింగ్ మార్క్ నుంచి థర్డ్ ఫోల్డింగ్ మార్క్‌కి మిడిల్‌లో ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. నౌ థర్డ్ ఫోల్డింగ్‌ని ఫోల్డ్ చేయాలి. ఇట్లా గనక చేస్తే మీరు చేస్తూ ఉంటే గనక ఇది అర్థమవుతుందండి. చేసేటప్పుడు మనకి ఈజీగానే అది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడే కట్ చేసుకోండి. అటు సైడ్ కట్ చేశారంటే ఫాస్ట్‌గా కట్ అయిపోయే ఛాన్స్ ఉంటదనమాట. ఫస్టే కాడ కట్ చేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో? ఈ ఫాల్ కలర్ స్లీవ్స్ చేస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మరి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.